తన పరిస్థితిని బట్టి తను తాను చంపుకోవడానికి ఇష్టపడలా. నుయ్యో గొయ్యో చూసుకుని అందులో దూకేయాలని అనుకోలే. ఒంటరి వాడైపోయిన అతడు ఆ ఒంటరితనంలో కుంగిపోలే, ఆ ఒంటరితనంలో బాధపడలే, ఆ ఒంటరితనంలో నాకేది లేదు అని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయాల. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. అంటే ఏమన్నాడంటే, వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? వారు మనుషులు ఏమనుకున్నారంటే, దావీదు విషయంలో దేవుడు దావీదుని విడిచిపెట్టేశాడు, దావీదుని పట్టించుకోవడంలో దేవునికి దావీదుకి మధ్య ఉన్న సంబంధం తెగిపోయిందని ఎవరు అనుకుంటున్నారు? మనుషులు అనుకుంటా ఉన్నారు. అర్థమైందా? మనుషులు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, నేను మొరపెట్టగా నీవు నాకు ఉత్తరం. అంటే మనుషులు అనుకుంటా ఉన్నారు ఏమని? నీతో సంబంధం తెగిపోయిందని మనుషులు అనుకుంటా ఉన్నారు. నేను మొరపెడితే నువ్వు నాకు సమాధానం ఇస్తావు. అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కూడా ఉంది. అర్థమైందా? నేను మొరపెట్టినప్పుడు నువ్వు నాకు ఉత్తరం ఇస్తావు. అంటే మన ఇద్దరి మధ్య సంబంధం బాగుందని ఎవరితో చెప్తా ఉన్నాడో తెలుసా? వీడు భక్తి చేయట్లేదు, వీడు సరిగ్గా జీవించట్లేదు అని చెప్పడానికి మనం సరిపోం. అర్థమైందా? దేవునితో సంబంధం ఉందో లేదో ఆ వ్యక్తికే తెలుస్తుంది. వీరందరూ దావీదుని గురించి వీరందరూ ఏమన్నారంటే, యెహోవా అతన్ని విడిచిపెట్టేశాడు, అతన్ని పట్టించుకోవడం లేదు, దేవునితో సంబంధం తెగిపోయింది, అందుకని ఊళ్ళు పాలైపోయాడు, రాళ్ల పాలైపోయాడు, ఆ ఊళ్ళంటే తిరుగుతూ ఉన్నాడు. బంగళాలో ఉండవలసిన వాడు మరలా ఎక్కడికి వచ్చేసాడు? ఒకప్పుడు ఎక్కడి నుంచి అయితే దేవుడు తీసుకెళ్ళాడు మరలా ఎక్కడ తీసుకొచ్చాడు? అంటే దేవుడు లేడు కాబట్టి మరలా ఎక్కడికి వచ్చాడు? అర్థమైందా? ఇక్కడ ఉన్నప్పుడేమో సంబంధం ఉందనుకున్నారు, ఇక్కడికి వచ్చాక అంటే మన పరిస్థితులను బట్టి మనుషులు మనల్ని స్కాన్ చేస్తారు. ఓకే, ఈ స్థితి బాగుంది కాబట్టి దేవుడు ఉన్నాడు, ఈ స్థితి బాగాలేదు కాబట్టి దేవుడు లేడు. కానీ దావీదు ఏమన్నాడంటే, నేను మొరపెట్టినప్పుడు నువ్వు నాకేం చేస్తావు అంటే ఉత్తరం ఇచ్చేవాడు. అంటే నీ మధ్య నాకు సంబంధం సరైన రీతిలో ఉంది. మనుషులు పిచ్చోళ్ళు, వాళ్ళు అనుకుంటా ఉన్నారు నీతో సంబంధం లేదు అని. అర్థమైందా? కాబట్టి మనుషులు మీ గురించి ఏమనుకున్నా మీరు పట్టించుకోవసరం. మీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో దేవునితో చెప్పండి. అర్థమైందా? మీ జీవితంలో మనుషులు ఏమై ఉన్నారో మనుషులతో చెప్పకండి. నీవు నా గురించి ఆవిడ ఎలా అనుకుంటుంది అని నువ్వు వెళ్ళి ఈవిడితో చెప్పావు అనుకో, ఈవిడ ఊరకనే నిలబడి ఉండదు. ఈవిడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చెప్తుంది? నువ్వు ఈవిడ గురించి చెప్తే ఈవిడేం చేస్తుంది? ఈవిడికి వచ్చి చెప్తుంది, మళ్ళీ ఈవిడ వచ్చి ఏం చేస్తుంది? ఈ ముగ్గురు మధ్య ఏం జరుగుతుంది? అటు ఈవిడిని వదిలిపెట్టుకోవాలి, ఇటు ఈవిడిని వదిలిపెట్టుకోవాలి. అర్థమైందా? అదే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడ్డావు అనుకో, దేవుడు ఈవిడిని తీసుకొస్తాడు, ఈవిడిని తీసుకొస్తాడు. అర్థమైందా? సమాధాన పరిచే దేవుడు. హల్లెలూయా. తన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో చెప్పుకుంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడంటే, నేను మొరపెట్టినను నాకు నీ ఉత్తరం ఇచ్చేదవు అని, యెహోవా నాకు ఆధారము కాబట్టి నేను పండుకుని నిద్రపోవదును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను నేను భయపడను. అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే దేవుని మీద ఆధారం చేసుకోండి. ఇదిగో దావీదు గారు రాజుగారు ఇదిగో శత్రువులు నీ మీదకి వచ్చేస్తున్నారయ్యా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? డోంట్ కేర్. ఇదిగో ఎక్కువ మంది వస్తా ఉన్నారు, రథాల మీద వస్తా ఉన్నారు, గుర్రాల మీద వస్తా ఉన్నారు, దగ్గర 70 మందే ఉన్నారు, అయితే ఏంటి? నిన్ను తిడతా ఉన్నారయ్యా, అయితే ఏంటి? నీ గురించి అడ్డగా మాట్లాడుకుంటున్నారయ్యా, అయితే ఏంటి? నేను యెహోవాని ఆధారం చేసుకున్నా కనుక నేనేం చేస్తానంటే ప్రశాంతంగా పడుకుంటా. తిట్టుకున్న వాళ్ళని తిట్టుకొని, అనుకున్న వాళ్ళని అనుకొని. అర్థమైందా? నీ మీదకి లేచి లేకని నిన్ను బాధించని మాటల్లో తిడతారా? తిట్టని, నాకు బాధలేదు. ఎందుకంటే తెలుసా, నేను యెహోవాను ఆధారం చేసుకుని. నేను అంటాను, చాలా మంది నిద్రపోరు. ఎందుకో తెలుసా? మనుషులు తన గురించి మాట్లాడిన మాటలు విన్నా వాటిని మనసుని జ్ఞాపకం చేసుకున్న రాత్రి అంతా నిద్ర పట్టదు. ఎందుకన్నది నన్ను,
నన్నే ఎందుకు అందే, నేను ఏం తక్కువ చేశాను, నేను చాలా చేశాను. నేను మనుషుల ఉద్దేశం ఏంటో చెప్పనా, నీవు జీవితం అంతా మేలు చేస్తా ఉండు, ఒక్కసారి కీడిచే ఖచ్చితంగా నిన్ను తిట్టుకుంటాను. అర్థమైందా? 10 రోజుల్లో 9 రోజులు అడిగిందల్లా ఇవి. ఒకరోజు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా, నీ మీద పగబడతాడు. కృతజ్ఞత లేని వాళ్ళు మనుషులు. అర్థమైందా? మనుషులు ఏ రూపేణ అంటే ఈ రోజు మిత్రుడైన వాడు రేపు ఖచ్చితంగా శత్రువుగా మారుతాడు. ఈ రోజు శత్రువు అయిన వాడు ఖచ్చితంగా రేపొద్దున మిత్రుడిగా మారుతాడు. ఈ వ్యత్యాసాలు మనుషుల జీవితంలో జరుగుతాయి. కాబట్టి నీవు మనుషుల మీద ఆధారపడకు. ఖచ్చితంగా మిత్రుడైన వాడు శత్రువుగా మారే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఏ రాజుని ఏ మనిషిని ఆధారం చేసుకోవాలా, యెహోవాయే నాకు ఆధారం. కాబట్టి ప్రశాంతంగా పడుకుంటా. తిట్టుకున్నవాడిని తిట్టుకొని యుద్ధానికి వస్తాడా రాని, 10,000 మంది మోహరించి నా మీదకు వచ్చినను నేను భయపడిన, ప్రశాంతంగా ఉంటా. భయం తీసుకెళ్ళి బజార్లో వదిలేశా. ఎక్కడ భయం తీసుకెళ్ళి బయట వదిలేసా. భయాన్ని ఎక్కడ పెట్టుకోవాలా, బయట వదిలిపెట్టి ఉన్నా. ఎందుకో తెలుసా, ఆ బయట బాధలు అయ్యి అక్కడ పడతా ఉంటారు. నేను ఆయన ఆధారం చేసుకున్నా, ఇక ఆయన ఉంటే చాలు. నాకు కొడుకు వదిలేశాడా? అప్పటి వరకు దావీదు గొప్పోడు అని చెప్పి ప్రజలు వదిలేశారా? ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడైపోయిన అతడు ఆ ఒంటరితనంలో కుంగిపోలే, ఆ ఒంటరితనంలో బాధపడలే, ఆ ఒంటరితనంలో నాకేది లేదు అని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయలే. తన పరిస్థితిని బట్టి తను తాను చంపుకోవడానికి ఇష్టపడలా. నుయ్యో గొయ్యో చూసుకుని అందులో దూకేయాలని అనుకోలే. తన పరిస్థితులన్నీ వికటించినప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. నీ ఒంటరితనంలో నువ్వు దేవుని మీద ఎంతగా ఆధారపడతా ఉన్నావో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీ ఒంటరితనం అది ఖచ్చితంగా బాధిస్తుంది. బైబిల్లో చక్కని మాట రాయబడి ఉంది. ఓసారి చూడండి, కీర్తనలో 4వ కీర్తన 8వ వచనం. ఏమంటున్నాడా? నేను ఒంటరిగా ఉన్నను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేది. అంటే నేను ఒంటరి వాడిని, 1000 వేణుగులు బలం ఉన్నట్లు నాకు ధైర్యాన్ని ఇవ్వగలవు. నేను ఒంటరి వాడిని, నాకు నీవు ఉన్నావనే ధైర్యం ఇవ్వగలవు. కనుక నేను పడుకుంటా. సురక్షితముగా నివసింపజేసేవాడు నీవే. కనుక నేను ఏం చేస్తానంటే నెమ్మదితో పడుకుంటాను, ప్రశాంతంగా నిద్రపోతా. కొంతమంది ఏమంటారు తెలుసా, కొడుకు మాట్లాడ్డా, కూతురు మాట్లాడదా, ఎవరో మాట్లాడరా, దానికి నిద్ర ఎలా పడుతుందిరా? సిగ్గుండాలి జన్మకే. అన్ని సమస్యలు ఇంట్లో పెట్టుకుని ఎలా నిద్రపోతుందిరా? వాడు ఎలా నిద్రపోతున్నాడు నొప్పులు ఎట్టుకినా? అంటే కారణం ఏంటో తెలుసా, యెహోవాని ఆధారం చేసుకున్నా ఉన్నాడు కనుక నెమ్మదిగా ఉంటాడు. ఎందుకో తెలుసా, నేను ఆయన చేతికి అప్పగించాను. నేను ఆయనకు అప్పగించాను కాబట్టి నేను ఏం చేస్తాను తెలుసా, నెమ్మదిగా ఉంటా. ఒంటరిగా ఉన్నాను, ఆయన నన్ను సురక్షితముగా నివసింపజేస్తాడు. ఇక నా మనసులోకి ఆత్మహత్య అనే ఆలోచన రాదు. నా మనసులోకి ఏదో ఒకటి చేసుకుందామన్న ఆలోచన రాదు. నా మనసులోకి వాళ్ళ మీద వీళ్ళ మీద చిరాకు పడాలన్న ఆలోచన రాదు. మనసు బాగోపోతే ప్రతి వాడి మీద కేకలేసేస్తాడు. ఇక అంటే చాలు ఉలిక్కి పడిపోతా ఉంటాడు. కాబట్టి ఇక నాకు ఆ ఆలోచన లేదు. ఎందుకో తెలుసా, యెహోవాని నేను ఆధారం చేసుకున్నా కనుక 10,000 మంది దండెత్తి మోహరించినను నేను భయపడను. కారణం ఏంటంటే యెహోవాని ఆధారం చేసుకున్నా. హల్లెలూయా చెప్పండి.